డే టు డే ప్రాక్టికల్ యూజబిలిటీకి ఈ మోపెడ్స్ మనకిచ్చే కంఫర్ట్ అంతా ఇంత కాదు. సో, ఖచ్చితంగా ఈ వెహికల్ అవసరం ఉంది అనంటే దీనితోటి అవసరం ఉందంటే ఇదే కొనాలనమాట. సో, మీరు ఇంకో వెహికల్ కొని దీని తరహాలో యూజ్ చేద్దామంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతలా జనాలకి ఉపయోగపడేటువంటి వెహికల్ ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌లో మరి ఏ కంపెనీ కాపీ కొట్టలేకపోయింది. టీవీఎస్ స్టిల్ ఇప్పటికి కూడా మోపెడ్స్‌ని ఎక్సెల్ రూపంలో మనకు చక్కగా అందిస్తూ ఉంది. అందులో ఇప్పుడు చూస్తుంది మీరు టాప్ ఎండ్ వేరియంట్ హెచ్‌డీ ఎలై వేరియంట్ అనమాట. దీని ప్రైస్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? సో, ఎంత మైలేజ్ ఇస్తుంది? ఏం కొత్త చేంజెస్ వచ్చాయని అన్నిటి గురించి మాట్లాడుకుంటూనే ఏ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ అవుతుందనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ టాప్ ఎండ్ వేరియంట్ హెచ్‌డీ ఎలై వేరియంట్ మీరు గమనించినట్లయితే దీంట్లో మాత్రమే మీకు ఎల్ఈడీ లైట్ సెటప్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ కూడా మోపెడ్స్ యూజ్ చేసి పొలం గట్ల మీద తిరుగుతూ నైట్ టైమ్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఎల్ఈడీ ఖచ్చితంగా చాలా మంచి యూజబిలిటీ అయితే ఉంటుంది డే టు డే యూసేజ్‌లో. ఎందుకంటే ప్రాక్టికల్‌గా ఎల్ఈడీ అనేది చాలా మంచి విజిబిలిటీ కనపరుస్తుందనమాట రోడ్ మీద. ఇదెంతో ఉపయోగం. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ యాజ్ యూజువల్‌గా మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఉన్న అన్ని వేరియంట్స్‌లో ఇంజిన్ అయితే సేమ్ ఎలాంటి మార్పు ఉండదు. ఒకటే ఇంజిన్ 100 సీసీ అంటే టెక్నికల్‌గా చూసుకుంటే 99.7 సీసీ 4.3 బీహెచ్‌పీ పవర్ అలాగే 6.5 ఎన్ఎం ఆఫ్ టార్క్ అయితే ఉంటుంది. సో, కిక్ రాడ్ తోటి అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ టాప్ ఎండ్ వేరియంట్ కదా! సో, ఇక్కడ మీరు కిక్ రాడ్ చూసుకోవచ్చు. అండ్ మంచిగా గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. టాప్ ఎండ్ వేరియంట్‌లో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. విత్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, అలాయ్ వీల్స్. సో, కొంచెం ఆ బైక్ టచ్ అయితే మీకు కనిపిస్తుంది. మోపెడే కాకపోతే ఏంటంటే మీకు ఆ ట్రెడిషనల్ ఆ రగ్గుడ్ ఫీల్ లేకుండా కొంచెం స్మార్ట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మైలేజ్ గురించి చూసుకున్నట్లయితే ఈజీగా మీకు 65-60 కిలోమీటర్ల మైలేజ్ అయితే వచ్చేస్తుందనమాట. మైలేజ్ వైస్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సో, ఇంకా టాప్ ఎండ్ వేరియంట్‌లో మీరు ఇక అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు. సో, ఇదివరకు మనకి చాలా అంటే ఏదైతే ఆ స్పోక్స్ చూసి ఉండి కొత్తగా అలాయ్ వీల్స్ చూడంగానే బైక్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా! అలాగే 110 సెక్షన్ డ్రమ్ బ్రేక్ అయితే చూడొచ్చు. అలాగే రిమ్స్ మీద కూడా రెడ్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో, దీంట్లో మొత్తం కూడా మనకి ఇంకా బ్లూ అలాగే గ్రే అని కలర్స్ కూడా ఉన్నాయి. సో, నాకైతే రెడ్ కలర్ చాలా బాగా అనిపించి మీకోసం రివ్యూకి తీసుకొచ్చాననమాట. అండ్ ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో వచ్చేస్తుంది. అండ్ ఎక్కడ చూసుకున్నా గానీ మీకు ఫీచర్స్ అయితే ఇట్టే కనపడతాయి హెచ్‌డీ వేరియంట్‌లో. ఇంకా రేర్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ కనిపిస్తున్నాయి. సేమ్ మనకి గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది. రెడ్ కలర్‌లో మీకు మంచి గ్రాఫిక్స్ అయితే ఇచ్చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి బ్రేకింగ్ 110 సెక్షన్ బ్రేక్ అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే సైజ్ విడ్త్ అయితే మీరు ఇక్కడ నుంచి గమనించొచ్చు. సో, బ్రేక్ కొట్టినప్పుడు ఈ వెహికల్ పెద్ద స్పీడ్ వెళ్ళం కాబట్టి ఈజీగానే ఆగుతుంది. కాంబి బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్స్ కూడా అప్లై అవుతాయన్నమాట. ఇంకా సీట్ చాలా ఇంపార్టెంట్. సో, ఆ సీట్ మీకు స్ప్లిట్ సీట్ లాగా కనిపిస్తూ ఉంది కదా! బ్యాక్ సైడ్ సీట్‌ని రిమూవ్ చేసినట్లయితే మీరు బ్యాక్ సైడ్ క్యారియర్ చేసుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉండే విధంగా మన గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చక్కగా వైడర్ పార్ట్ ఉంటుంది. అలాగే కాళ్ళు పెట్టుకోవడానికి అండ్ ఇంకేమన్నా థింగ్స్ ఉంటే తీసుకెళ్ళడానికి ఈ మోపెడ్‌కి మధ్యలో స్పేస్ హైలైట్ కదా! సో, ఇది మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే 5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. ఓవరాల్‌గా అయితే మాత్రం కంఫర్ట్ మీకు చాలా బావుంటుంది. మీరు డెలివరీ చేస్తున్నట్లయితే ఈ పాలు డెలివరీ చేయడానికి గానీ, లేదంటే మేత మొప్పులు పెట్టుకొని వెళ్ళటానికి కావచ్చు, దేనికైనా సరే ఎక్సెల్ చాలా బాగా కనిపిస్తుందనమాట. అలాగే ఇక్కడ మీరు కన్సోల్ చూసుకోవచ్చు. అనలాగ్ కన్సోల్ అయితే ఉందన్నమాట. సో, అలాగే ఏదైతే మొత్తం మనకి ఎంత స్పీడ్ తిరిగింది ఏంటి ఇంతవరకు అనేది చూసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ అయితే హై బీమ్, లో బీమ్‌తో పాటు ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ BS6 ఫేజ్ 2 నార్మ్స్ ప్రకారం అప్‌గ్రేడ్ అయినటువంటి వెహికల్ కాబట్టి మనకి ఇవన్నీ కామనే. ఇంకా చిన్న కీ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెవీ డ్యూటీ బేస్ వేరియంట్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను. రూ. 60,000 నుంచి రూ. 62,000 మధ్యలో వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో హెచ్‌డీఎల్ఐ ఐ టచ్ వేరియంట్ ఉంటుంది. సో, అదొచ్చేసరికి మీకు రూ. 75,000 దాకా వెళ్తుందన్నమాట. సో, ఇంకా దాంట్లోనే మనకి కంఫర్ట్ అని, విన్ ఎడిషన్ అని ఉంటుంది. సో, అది కూడా అంతే ఆల్మోస్ట్ 75 దాకా వెళ్తాయి. సో, ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ ఎండ్ వేరియంట్ హెచ్‌డీఎల్ఐ వేరియంట్ వచ్చేసరికి 80,000కి టచ్ అవుతుందన్నమాట. సో, ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో నాకు కొంచెం బాగా అనిపించేది చూడంగానే వెహికల్ కూడా మనకి ఎక్సెల్ ఫీల్ ఇచ్చి చాలా గట్టిగా రగ్గుడుగా కనిపించే వెహికల్ అయితే మాత్రం నాకైతే హెవీ డ్యూటీలో ఐ టచ్ వేరియంట్ అనమాట. అది చాలా రీజనబుల్ ప్రైస్ అనుకుంటున్నాను. ఇంకా టాప్ మోడల్ కావాలంటే ఫీచర్స్ అయితే ఇదే బెస్ట్.